ఒక ఊళ్ళో ఒక అమ్మాయి తన కుటుంబాన్ని మొత్తం చంపేసింది. కానీ నిజం ఏంటంటే తనలో ఉన్న తన ఆత్మనే ఇదంతా చేసిందని ఊరువారు అనుకుంటున్నారు. మీరు కనుక వీక్ హార్టెడ్ పర్సన్ అయితే ఇలాంటి సినిమాని చూడమని నేను అస్సలు చెప్పను. ఈ సినిమా అంత భయంకరంగా ఉంటుంది. చాలా విజువల్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, సాయి టాక్స్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చిన సినిమా పేరు ది మీడియం. 2021లో రిలీజ్ అయిన ఈ థాయ్ కొరియన్ థ్రిల్లర్ చాలా మనసుల్ని ఆకట్టుకునింది. డైరెక్టర్ బంజుంగ్ తీసిన ఈ సినిమా థాయిలాండ్లోని ఇసాన్ గ్రామంలో ఒక షామన్ కుటుంబం సంబంధించింది. షామన్ ఫ్యామిలీ అంటే వీరు ఆత్మలతో సంబంధం కలిగి దయ్యాలు భూతాలని నియంత్రించగల శక్తి ఉన్నవారు. వీళ్ళనే షామన్ ఫ్యామిలీ అని అంటారు. వీళ్ళల్లో ఉండే అద్భుతమైన సాంప్రదాయాలు, భయంకరమైన ఆత్మల కథ అన్నీ కలిపి ఇది ఒక తల తిరిగే అనుభవంలా మీకు మిగిలి ఉంటుంది. మీకు కనుక ది వెయిలింగ్, డబ్బే ది పొసెషన్, ద ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ ఇలాంటి సినిమాస్ నచ్చితే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాలోని అట్మాస్ఫిరిక్ హర్రర్ని, స్లో హర్రర్ని నాకు తెలిసి వేరే సినిమాలు ఏవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. సో ప్లాట్ ఏంటంటే, ఒక డాక్యుమెంటరీ టీం ఆ షామన్ కుటుంబం మీద కథ తీస్తూ ఉండగా ఆ కుటుంబంలో ఒక అమ్మాయి మింక్ క్రమంగా తను విచిత్రంగా ప్రవర్తించడం మొదలవుతుంది. తన ప్రవర్తన చూసి వాళ్ళ అమ్మైన నాయ్ అండ్ వాళ్ళ పెద్దమ్మైన నిమ్ ఇద్దరు చాలా కంగారు పడతారు. ఆ టీనేజ్ గర్ల్ మింక్కి ఏం జరిగిందని తెలుసుకోవడమే ఈ మూవీ మొత్తం. అసలు నిజానికి ఆ మింక్కి వాళ్ళ స్పిరిచువల్ గాడ్ అయిన ద బాయాన్ ప్రవేశించాడా, లేదంటే వేరే ఆత్మలు ఏమైనా వచ్చాయా అనేది ఈ మూవీ స్టోరీ ప్లాట్. ఇదే ప్రశ్నలకు సమాధానంగా సినిమా మనల్ని నెమ్మదిగా కానీ అత్యంత భయంకరంగా ముందుకు సాగిస్తుంది. సో ఈ సినిమాపై టోటల్ నా రివ్యూ ఏంటంటే, ఇది ట్రెడిషనల్ హర్రర్ కాదు, ఇది స్లో బర్న్. మొదటి అరగంట కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ మూడో భాగం నుంచి కళ్ళ ముందు నరకం నడుస్తుంది అన్నట్లుగా ఉంటుంది. కెమెరా వర్క్, న్యాచురల్ లొకేషన్స్, సౌండ్ డిజైన్ అన్నీ కలిపి ఒక అసలు హారర్ సినిమా అనుభవాన్ని అందిస్తాయి. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి అండ్ ఇంత బాగా మంచిగా వర్కౌట్ అవ్వడానికి మెయిన్ కారణం దీని బేస్ స్టోరీ. అండ్ ఇది ఏది ఫేక్ స్టోరీ కాదు, ఇది మొత్తం రియల్గా జరిగింది. ఇది ఒక డాక్యుమెంటరీ టీం ఆల్రెడీ డాక్యుమెంట్ చేసి పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాకి హైలైట్స్ ఏంటంటే, మింక్గా నటన చేసిన ఆ టీనేజ్ అమ్మాయి చాలా బెస్ట్ ఇచ్చింది, తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ క్లైమాక్స్ అరగంట మాత్రం మనకి గూస్ బంప్స్. అసలు ఈ సినిమాని మీకు కనుక ది వెయిలింగ్, ది డబ్బే ది పొసెషన్ ఇలాంటి సినిమాలకి మీకు కనుక నచ్చినట్టయితే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. థాయ్ షామనిజం చూపించిన విధానం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. థాయ్ యొక్క షామనిజాన్ని, థాయ్ యొక్క ట్రెడిషనల్స్ చూపించడం చాలా అద్భుతంగా అనిపించింది. మీకు కనుక స్లో హర్రర్, అట్మాస్ఫిరిక్ హర్రర్ అంటే ఇష్టం అనుకుంటే ఇలాంటి హారర్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇది ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇంతకుముందు కనుక మీరు ఇలాంటి మూవీ కనుక చూసి ఉంటే, అది ఒంటరిగా చూసి ఉంటే, అలాంటి మూవీ ఏంటో నాకు సజెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలపండి. మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరి మీకు ఎన్ని కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నాకు సపోర్ట్ చేయండి.